చేస్తూనే ఉన్నాం. ఈరోజు కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు డయాలసిస్కి వెళ్ళాలంటే తెనాలని వెళ్ళాల్సి వస్తుంది, జవన్గడ్డ వెళ్ళాల్సి వస్తుంది. కిడ్నీల బాధితులు ఇటు కొత్తపాలెం, నిజాంపట్నం, లంకివేలు దెబ్బ, మూలగుంట, పాతూరు ఈ రేపల వైద్యశాల అనేది 100 పడకలు ఏర్పాటు చేస్తేనే మెరుగైన వైద్య సౌకర్యాలు అనేది తీర ప్రాంతానికి. రేపల్లె ప్రభుత్వ వైద్యశాల 100 పడకలు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవనీయులు రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఈరోజు పట్నా ఆదర్శ వేదిక నుండి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మరి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రేపల్లె ప్రభుత్వ వైద్యశాల 100 పడకలు లేకపోవటం వల్ల ఈరోజు కిడ్నీలు దెబ్బతిని డయాలసిస్ చేయించుకోవాలంటే ఇటు లంకివేన్ దెబ్బ నుంచి రేపల్లి రావాలంటే 35 కిలోమీటర్లు, అదేవిధంగా పాతూరు, మాలగుంట, నిజాంపట్నం అట్లా వీరందరూ కూడా రేపల్లో డయాలసిస్ సెంటర్ లేకపోవటం వల్ల ఇటు అవనిగడ్డ అన్న వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది, అదేవిధంగా తెనాలి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కనుక రేపల్లి ప్రభుత్వ వైద్యశాలలో 100 పడకలు అనేది ఏర్పాటు జరిగితే ప్రభుత్వ వైద్యశాలలో అన్ని మెరుగైన సౌకర్యాలు అనేది ఏర్పడతాయి. మరి ఈ రేపల్లి సెంటర్ పాయింట్ గా మరి కృష్ణా జిల్లా తీర ప్రాంతానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అటు చూస్తే మరి బండకాయల చెరువు, మరి ఏటుమోగ, ఎదురుబండి, పాలకాయ తెప్ప, మరి నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ వీళ్ళంతా కూడా బందరు వెళ్లాల్సిన పరిస్థితి అవుతుంది. అటు గాని ఇటు గాని మరి ఇక్కడి నుంచి రేపల్లె 35 కిలోమీటర్లు, లంకివేన్ దెబ్బ నుంచి ఇక్కడ రేపల్లి వచ్చేటప్పటికి 35 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి రిఫర్ అంటే గుంటూరు, ఇక్కడి నుంచి 65 కిలోమీటర్లు, మొత్తం టోటల్ గా 90 కిలోమీటర్లు గుంటూరు వెళ్ళేటప్పటికి పేషెంట్ కాలం చెల్లిపోతున్నాయి. కనుక ఈ రేపల్లె తీర ప్రాంతానికి మరి హెడ్ క్వార్టర్ గా ఒక గుండెకాయగా, మానవుడికి గుండెకాయ ఎట్లాంటిదో అట్లాగే రేపల్లె అనేది ప్రభుత్వ వైద్య సౌకర్యం అనేది అరకొరగా ఉండటం వల్ల ప్రజలు ఎంతో అనారోగ్యాలకు గురైనతే మరి ఆర్థిక పరిస్థితులు నెలకొని ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎంతో మరి సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ వాళ్ళకి చెక్కుల రూపేణ ప్రజాప్రతినిధులు ఇస్తున్నారు. కానీ ఆ మెరుగైన వైద్య సౌకర్యం అనేది ఇక్కడే ఏర్పాటు జరిగితే మరి చెక్కుల రూపేణ ఇవ్వడం అనేది లేకుండా పోతుంది. మరి గౌరవనీయులు రేపల్లె మరి శాసనసభ్యులు, మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారు ఆయన ఈ రేపల్లె నియోజకవర్గ ప్రజలందరూ కూడా 4 పర్యాయాలు గెలిపించుకున్నారు. కనుక ఆయన కూడా దీని మీద మంచి దృష్టి పెట్టి ఈ రేపల్లె ప్రాంత ప్రజలకి మరి మెరుగైన వైద్యం ఏర్పడాలంటే ఈ 100 పడకలు ఏర్పడితేనే ఈ మెరుగైన వైద్యం అనేది వచ్చింది అని ఆలోచన చేసి ఈ రేపల్లె ప్రభుత్వ వైద్యశాలని మరి మంత్రి గారు, గౌరవనీయులైన అనగాన సత్యప్రసాద్ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, రేపల్లె తహసీల్దార్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకి మరి 100 పడకలు ఏర్పాటు చేసి మెరుగైన సౌకర్యం, ఆరోగ్యకరమైన వైద్యం అనేది ఈ తీర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఇస్తారని మా పట్నా ఆదర్శ వేదిక నుండి ప్రజలందరి తరఫున మేము కోరటం జరుగుతున్నది. మీ టీవీకి ఏ సమస్య వచ్చినా నాణ్యమైన రిపేర్ కోసం మా నమ్మకమైన చిరునామా శ్రీలక్ష్మి ఎలక్ట్రానిక్స్. మీ టీవీకి నమ్మకమైన సేవ.